మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం, దేన్ని తీసుకుంటాం అన్న దాన్ని బట్టి మన సంతోషం ఆధారపడి ఉంటుంది. నిన్ను గాయపరిచిన ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు. నీతో చేయి కలిపిన వాళ్ళందరూ నీ మిత్రులు కాదు. జీవితం, కాలం రెండూ గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించాలో జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైనదో కాలం చెబుతుంది. మనిషికి ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అహంకారం అంత దిగజారుస్తుంది. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటి వారి ఎంత పెద్ద మనిషి అయినా మనం తలవంచవలసిన అవసరం లేదు. బాధ ఎంత గొప్పది అంటే అది వస్తూనే సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డది అంటే అది వస్తూనే సొంత వాళ్ళని మర్చిపోయేలా చేస్తుంది. లోపాలున్నాయని అభిమానించే మనుషుల్ని దూరం చేసుకోరాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఈ మనిషి సంపూర్ణంగా ఉండలేరు కూడా. ఎంతో అందంగా ఉన్నాడు అనుకునే చంద్రుడిలో కూడా మచ్చ అనే లోపం ఉంటుంది. ప్రతి బాధకి కారణం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు. మనకేమీ అనుకుంటే అన్నీ ఉంటాయి. అందరూ ఉంటారు. మనం అలవాట్లే మనల్ని దేవుడిగానైనా దుర్మార్గుడుగానైనా మారుస్తాయి. మన అలవాట్లే మన జీవన విధాతలు. మనుషులు నువ్వు చెప్పేదాన్ని నమ్మకపోవచ్చు, కానీ చేసేదాన్ని మటుకు తప్పక నమ్ముతారు. అందుకే చెప్పేదానికంటే చేసి చూపటం మేలు. ఇల్లు భద్రంగా ఉండాలంటే తలుపుకు తాళం వేస్తాం. అలాగే మనసు ప్రశాంతంగా ఉండాలంటే నోటికి తాళం వేయాలి. పార్టీలు ఏదైనా సరే, రాజకీయాల కోసం స్నేహాన్ని మరియు బంధుత్వాన్ని దూరం చేసుకోకండి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు మనం అభిమానించే నాయకుడు రేపు మనం ద్వేషించే వేరొక పార్టీలో చేరొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకే మన మిత్రులు ఎదురుపడినప్పుడు పార్టీలకు అతీతంగా మన చిరునవ్వే శాశ్వతంగా ఉండాలి. రాజకీయాల కోసం, రాజకీయ నాయకుల కోసం స్నేహితులతో, బంధువులతో వారి అహం దెబ్బతినేలా వాదించి స్నేహాన్ని, బంధుత్వాన్ని దూరం చేసుకోకండి. రాజకీయ అభిమానం అనేది వారి వ్యక్తిగత నిర్ణయం అనుకొని అది వారికే వదిలిపెట్టండి. ఎందుకంటే సంపూర్ణమైన మంచి, సంపూర్ణమైన చెడు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం అనేవి ఈ రోజుల్లో ఏ రాజకీయ పార్టీలోనూ ఉండవు. రేపు మనకి సమస్య వస్తే రాజకీయ నాయకులు వస్తారో లేదో తెలీదు, కానీ స్నేహితుడు, కుటుంబం, బంధుత్వాలు మాత్రం మన వెంటే ఉంటాయి. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా మన వాళ్ళందరూ సత్యవంతులు కాదు. అందుకే మనం ఎక్కడున్నాం అన్నది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నాం అనేదే ముఖ్యం. మన ఆలోచనలను చంపే ఆవేశం కంటే మనలో ఉన్న అహంకారాన్ని అణిచివేసే సహనం మనలో ఉంటే చాలా గొప్పది. ఎదుటి వారి ముందు తగ్గి ఉండటం అంటే మన తప్పు చేశామని కాదు, మన మధ్య మానవ సంబంధాలు, బంధుత్వాలు కాపాడటం కోసం మరొక అడుగు ముందుకు వేసేందుకు మనం సిద్ధపడుతున్నామని అర్థం. ఆలోచించండి, ఆచరించండి. అనుబంధాలు అనేవి రాజకీయాల కంటే గొప్పవని, విలువైనవని గుర్తించండి. అసూయ, ద్వేషాలు మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను అవి అడ్డంకులు. సంతోషం, సహనం, శాంతం అనే 3 గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు. మనం మంచి వాళ్ళుగా జీవిస్తే చాలు. దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు.